ముందు ప్రతి మగాడి లైఫ్ లడ్డూ కావాలా నాయన అన్నట్టు ఉంటదంట. కానీ పెళ్లి తర్వాత వెన్నుపూస కావాలా నాయన అన్నట్టు మారుతదంట. ఇంతకీ ఎందుకు? ఈ స్టేట్మెంట్ ని జస్టిఫై చేస్తూ స్కిట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏమయ్య కాఫీ ఇవ్వు. ఇదిగో కాఫీలో ఉంటే షుగర్ ఎంత వేసావు? ఉందని వేసా. ఉందని వేయకూడదే, షుగర్ ఎంత వేయాలో అంతే వేయాలి. ఇన్ని వంకలు పెట్టే బదులు లోపలికి వెళ్ళి కాఫీ నువ్వే పెట్టుకుని తాగొచ్చు కదా. మొన్న చొక్కా మీద మరకేంటని అడిగితే నువ్వే ఉతుక్కోవచ్చుగా అన్నావు. నిన్న ఇల్లు అంటే శుభ్రం లేదని చెప్తే నువ్వే కడుక్కోవచ్చుగా అన్నావు. మొత్తం పనులు మేమే చేస్తే మీరెందుకు? కరెక్ట్. ఈ తొక్కల కాఫీ కోసం ఇంత డిస్కషన్ అవసరమా? బయటికి వెళ్ళి కాఫీ తాగరాపా. ఇంతే ఇంతే. చూసారా సార్ వాళ్ళ రౌడీజం? మనం పెట్టుబడి పెట్టి పెళ్ళాన్ని తెచ్చుకోవట్లేదు సార్, ఒక రౌడీని తెచ్చుకుంటున్నాం సార్. సారీ, నువ్వు ఇక్కడ ఉన్నావు లేను అనుకుని మాట్లాడే. పిల్లికి రాజ్యం అప్పగిస్తే రాజ్యం అంతా మ్యా 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 అనుకుంటూ తిరిగిందంట. మీ మగాళ్ళు కూడా మ్యా మ్యా అనుకోవడం తప్ప ఏమి చేయలేరు, అది గుర్తు పెట్టుకో. ఒక మాట చెప్పదు కదా సార్, అది ఇక్కడే ఉందని. చెప్దాం అనుకున్నా, రోజు ఆపేసింది నన్ను. అదే సార్ మన ప్రాబ్లం. ఈ ఆడవాళ్ళలో ఉన్న యూనిటీ మన మగవాళ్ళు లేదు సార్. ఒక పంటకు పురుగు పడితే మందు కొట్టి వదిలించేయచ్చు సార్, కానీ మనకు పెళ్ళామనే పురుగు పట్టిందనుకో మనం మందు కొట్టడి పక్కన పడుకోవడం తప్ప ఇంకేం చేయలేదు. తెలుసుకున్నావు. ఏ మందు కొట్టి పురుగుని వదిలించుకోవాలి నాకు అర్థం కావట్లేదు సార్. పందికొక్కు పంటను నాశనం చేసినట్టు ఈ పంది నా జీవితం నాశనం చేసింది సార్. సార్ ఒక గాడిద ఎగిరి కాలుతో తన్నినట్టు ఇది నా జీవితాన్ని తన్నేసింది సార్. ఒక దున్నపోతు ఎరగాలు వచ్చింది నీ పెళ్ళని చెప్తే అర్థం చేసుకోండి. ఎన్ని సైకిల్ చేసినా మాట్లాడుతున్నావు ఏదంటేనేమో గుర్తు చేయలేదు, గుర్తు అని దొబ్బుతావు నన్ను. చూడు ఎప్పుడు వచ్చింది సార్? పందుకోక అన్నప్పుడు వచ్చిందిలే. కంగారు ఎక్కువ నీకు. హలో వెంకట్రావు, పెళ్ళామంటే ఒక అద్భుతం రా వెంకట్రావు. వెరీ గుడ్. పెళ్ళామన్న జీవితానికి వెలుగురా వెంకట్రావు, గుర్తు పెట్టుకోరా. నీ ఫోన్ లోపల ఛార్జింగ్ లో ఉంది. ఏది ఏమైనా సరే ఈ రోజు తాడో పేడో తేలిపోవాలి అంతే. చూడు మా అమ్మ మా నాన్నని ఇంట్లోనే కొట్టి నువ్వు కూడా అదే ఫార్ములాని ఫాలో అవు. అర్థమైందా? రా రా. మన మగాలున్న గొప్పతనం ఏంటో తెలుసా సార్? ఒక పిల్లని మొగుడు కొట్టాడు అనుకో 100 మందితో చెప్పుద్ది నా మొగుడు నన్ను కొట్టాడు, నా మొగుడు నన్ను కొట్టాడు అని. అదే పిల్లని మొగుడిని కొట్టింది అనుకో ఇంట్లో ఉన్న గోడకు కూడా చెప్పాడు సార్. ఎలా రఘురాం, ఎలా ఉన్నావురా? నాకేంట్రా కింగ్లా ఉన్నా, ఎప్పుడు కింగరా. అమ్మా ఏమైందిరా? అంటే మీ ఇంట్లో కూడా 2020 నేనారా? నా ఇంట్లో కాదురా, అందరింట్లో 2020. ఒకసారి చొక్క బటన్ ఇస్తే తెలుస్తుందిరా ఎవడు బతికేంటో. పెళ్ళాం గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడు తెలుసారా? ఏమన్నాడు రా? కాలం నిన్ను కన్నీళ్ళు పెట్టించదురా, కట్టుకున్నదే నిన్ను కన్నీళ్ళు పెట్టించదురా అన్నాడు. ఇంగ్లీష్ లో చెప్తాను, తెలుగులో చెప్తావేంట్రా? నాకు ఇంగ్లీష్ రాదురా. సర్లే కానీ ఎందుకు వచ్చావు? దాని ప్రభావం తట్టుకోలేక ఏదో చల్లగాలి కోసం అలా బయటకు వచ్చాను రా. పీల్చుకో మళ్ళీ లోపలికి వెళ్ళావు అనుకో గాలాడుతుంది నీకు. ఈ రోజు నా చేతిలో నీకు 3 ఎదవా. ఏంట్రా నిన్ను వదిలేవి? ఇంకోటి రన్నింగ్ చేస్తున్నట్టున్నాడు. అవునరా పాపం. ఎంత రన్నింగ్ చేసినా పులికి జింక దొరకాల్సిందే, తర్వాత దాని చేతిలో బలి అవ్వాల్సిందేరా. అవునరా. చూడు ఎంత ప్రేమ కొట్టి సెలవుని ఎక్కించారు. ఈ ఆడవాళ్ళు ఎంతైనా గొప్పరా. ఎందుకురా? వాళ్ళే చిత్త కొడతారు, వాళ్ళే చికిత్స చేస్తారు తర్వాత. నేను వెళ్ళొస్తాను రా. మళ్ళీ వస్తావో ఏదో తెలియదు, జాగ్రత్త రా. ఇంకా రాలేదా అని ఎదురు చూస్తున్నా. గుమ్మం తగిలి పడ్డా. నేను అడగల, నువ్వు అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకు. గుమ్మం తగిలి పడ్డాడా? బిల్డప్. ఏమర్థం నిన్నే కదరా కిలో వెన్న తీసుకెళ్ళావు. అయిపోయింది భయ్యా. మళ్ళీ ఒక రౌండ్ అయింది. మొత్తంకి వెన్న నువ్వే తీసుకెళ్తే అబ్బా నేనే వాడాలరా? అలా అనుకో భయ్యా. సాటి మగాడు సాయం చేయకపోతే ఎవరు చేస్తారు భయ్యా? నిప్పులు తట్టుకోలేకపోతున్నాను భయ్యా. సచిని కడుపుని ముడతాడు భయ్యా. సర్లే ఇస్తాను. సాయం ఇదిగో. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. ఓకే ఉంచుకో.
హలో లక్ష్మీ డైరీ, కిలో వెన్న ఉంటే కొద్దిగా నా ఇంటికి పంపిస్తారా? స్టాక్ లేదా? ఏంట్రా డైరీలో వెన్న స్టాక్ లేదేంట్రా? ఊర్లో రౌండ్లు ఎక్కువైనాయి. అందరూ వాడతారనుకుంటా భయ్యా. అవునా? అమ్మో ఏమన్నా మళ్ళీ తట్టుకొని పడ్డాడు. మళ్ళీ గుమ్మం తగిలి పడ్డా. మళ్ళీ నేను అడగల. నువ్వు అడగకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకు. గుమ్మం తగిలి పట్టాడా? బిల్డప్ కేం తక్కువ. అరే అసలు నీ ఇంటికి గుమ్మమే లేదు కదరా? గుమ్మం తగిలి పడ్డా అంటున్నావేంట్రా నువ్వు? నాకేం అర్థమై సావట్లేదు అమ్మా. ఇదిగో ఏంటి? నాకు బోర్ కొడుతుంది, లోపలికి వచ్చి నన్ను ఎంటర్టైన్ చేయి. చేస్తా, పద. ఇప్పుడే వస్తా వెళ్ళు. చూసారా సార్ దాని బలుపు? చూసారా సార్, నేను దాన్ని ఎంటర్టైన్ చేయాలంట సార్. మొగుడు ఏమన్నా కామెడీ పీసా సార్? ఏదో ఒకటో రోజు దాన్ని మత్తు మందు ఇంజెక్షన్ ఇచ్చి గుండు కొట్టించి ఊర్లో తిప్పకపోతే నా పేరు చమత్కారంగా సార్. ఈ ఆవేశం పడగానే ఎరగాలి చూసుకో. ఎప్పుడు వచ్చింది సార్? గుండె దగ్గర వచ్చింది. అమ్మా నాకు గుండు కొట్టిస్తావా? ఏమన్నా నీకు నేను మా అమ్మ ఫార్ములాని ఫాలో అవ్వమని చెప్పానా? మళ్ళీ గడప తగిలి పడ్డాడు. గుమ్మం తగిలి పడ్డా. ఇన్నిసార్లు మనిషి గుమ్మం తగిలి పడాడ్రా? నేను పడతా. సార్ నేనే మేనేజ్ చేస్తున్నానంటే నాకంటే ఎక్కువ మేనేజ్ చేస్తున్నాడు సార్. ఇడు మేనేజ్మెంట్ కోర్స్ ఏమైనా తీసుకున్నాడేమో దరిద్రుడు. మళ్ళీ గుమ్మం తగిలే పడ్డావా? అవును. నిజంగా చెప్పరా, ఎన్నిసార్లు పడడ్రా మంచి, ఎందుకు అబద్ధాలు చెప్తావు? నేను పడతా. వెన్న స్వచ్ఛమైన వెన్న, గాయాలకి మాన్పించే వెన్న, తొందరగా తగ్గిపోతుంది. అరే ఒకప్పుడు మగాళ్ళందరూ వైన్ షాప్ ముందు మందు కోసం కొట్టుకునే వాళ్ళరా, మీరేంట్రా వెన్న కోసం కొట్టుకుంటున్నారు? మాకు ఇప్పుడు డీటెయిల్స్ చెప్పంత ఓపిక లేదు భయ్యా. నువ్వు వెన్నీ భయ్యా. తీసుకో పూసుకో, తీసుకో పూసుకో, తీసుకో. అరే అందరికి వెన్న ఇస్తున్నావు కదరా, మరి నీకు వెన్న? నాకు అవసరం లేదు. ఎందుకు? నేను మా ఇంట్లో పులి. నువ్వు సూపర్ అబ్బానా. స్వచ్ఛమైన సార్ వీడు కూడా మేనేజ్ చేస్తున్నాడు సార్. వీడు రే అబ్బా వీడికి వెన్న కాదు, డైరీ ఫామ్ తీసుకురావాలి. వాడు ఇప్పుడు లేచి ఒక డైలాగ్ చెప్తాడు చూడండి రా. గుమ్మం తగిలి పడ్డా. మేము అడగలేదా? మీరు అడగకపోయినా మీ అందరికి చెప్పాల్సిన బాధ్యత నాకుంది. అరే పొట్టోడా ఉండరాను. గుమ్మం తగిలి పడితే ఈ లోపల ఈ దెబ్బలు కనిపిస్తున్నాయి, ఏంట్రా అది? గుమ్మం తగిలి పడితే దెబ్బలు తగలవా? లాజిక్ మిస్ అవ్వకు. ఎన్ని రోజులు భయ్యా ఇలా వెన్న రాసుకుంటూ బ్రతకాలి? ఈ సమస్యకు పరిష్కారమే లేదా భయ్యా? మన మగజాతిని ఆదరించి ముందుకు తీసుకెళ్లి ఒక పెద్ద ఆయన ఉన్నాడు రా, ఆయన్ని అడుగుదాంరా. మా లాంటి చాలా మంది మగాలు పెళ్ళాం చేతిలో నలిగిపోయి చితికిపోయి ఇలా వెన్న రాసుకుంటూ బతుకుతున్నారు సార్. మీరే మమ్మల్ని కాపాడాలి సార్. 1 సెకండ్ చంద్ర. అక్కడ వెన్న రాసుకుంటున్నారు సార్. మీరు కూడా అబ్బో చూసారా, అక్కడ సముద్రమే అల్లకల్లోలం ఉంది, మనం ఎంతరా పిల్ల కాలవలం. అంతే, మనం ఏం చేయగలం? ఈ జీవితంలో సగిపోవాల్సిందే. సాధిపోవాల్సింది. రండ్రా. ఇది నీ జాలమా. ఏంటో రోజా గారు, చంద్ర గారు ప్రతిసారి మా లేడీస్ ని ఎంత బ్యాడ్ లైట్ లో చూపిస్తున్నారు. ఎంత నిజం ఉంది ఈ విషయంలో? ఇలాంటి ఒక రోజు వస్తే బాగుండు అనుకుంటున్నాం. బాగా కొట్టారు, సూపర్. థ్యాంక్ యూ రోజా గారు. నాగ్ బాబు సార్, మగాడు అంత తర్వాత ఒక దరిద్రం, ఒక అహంకారం ఏడుస్తుంది, పైకి చెప్పుకోలేం. తన్నులు తిని కూడా బయటికి తన్నట్టు బయటకు వస్తుంటాం అంతే. లోపల దెబ్బలు భగవంతుడికే తెలియదు. చూడు చంద్ర లోపలికి చక్కగా దెబ్బ తిన్న ఎంత హుందాగా బయటకు వచ్చాడు. సూపర్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ నాగ్ బాబు గారు.